దేవుని సన్నిధిలో నిలబడి దేవుని పక్షాన ఎవరైనా మీకు ఒక మంచి అభివృద్ధికరమైన ఆశీర్వచనం పలికితే అది మీకు వర్తిస్తుంది. దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలంటే ఎస్ నిజమే అనుకుని రిసీవ్ చేసుకునే హృదయం ఎవరికి ఉంటుందో వారికి అది వర్తిస్తుంది. సాధారణంగా చెప్తున్నారు, ఒక మాట చెప్తున్నారు, అది ఒక మాట అనుకుంటే అది ఒక మాటే. లేదు, దేవుడి సన్నిధిలో ఒక ప్రత్యేకమైన స్థానంలో, ఒక ప్రత్యేకమైన స్థలంలో దేవుడి పక్షాన్ని నిలబడిన ఒక వ్యక్తి దీవెన వస్తుంది అంటే అది మీకు వర్తిస్తుంది. ఎవరైతే దాన్ని నమ్ముతారో, బిలీవ్ చేస్తారో అదంతా కూడా వారికి వచ్చేస్తాయి అంతే. ఆ యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా మీ అందరికీ కూడా ప్రార్థించను గాక. నమ్మండి. మంచిదండి. మేము సన్నిధిలో చెప్పబడిన ప్రతి వాక్యాన్ని కూడా యూట్యూబ్లో ఒక ఛానల్ ఉంది, మిరాకిల్ గాడ్ ఫౌండేషన్. ఒకవేళ మీరు రిపీటెడ్గా ఏదైనా చూద్దాము అనుకుంటే, వాక్యం స్పీడ్గా వచ్చేసింది, తర్వాత మాకు అర్థం కాలేదు, లేకపోతే ఒక విషయం ఏంటి అని చెప్పి మళ్ళీ ఒకసారి రికార్డ్ చేసుకుందాం అనుకుంటే మీకు అవకాశం ఉంది. ప్రతిదీ కూడా రికార్డ్ చేసి అమ్మగారి వాక్యాలు, అయ్యగారి వాక్యాలు, మా యొక్క వాక్యాలు, మీరు నమ్మరు, మీరు పాడిన పాటలు ఎన్నో అందులో ఉన్నాయి. ఆరాధన చేసిన ఆరాధన ఉంది, మీరు పాడిన పాటలు ఉన్నాయి, అన్నీ కూడా మీకు తెలియకుండా రికార్డ్ చేయబడుతున్నాయి, అందులో స్టోర్ చేయబడుతున్నాయి. దాన్ని బట్టి మీకు ఆశీర్వాదం వస్తుంది. దేవుడి కోసం మనం వాడబడుతుంటే, దేవుడి పక్షాన్ని నిలబడితే మనందరికీ ఆశీర్వాదం వస్తుంది. ఆ వాక్యాలన్నీ కూడా అందులో మేము చక్కగా అప్లోడ్ చేస్తాము. గమనించండి, మిరాకిల్ గాడ్ ఫౌండేషన్, అందులో మీకు అన్ని వాక్యాలు కూడా అందులో చక్కగా అప్లోడ్ చేయబడుతున్నాయి. అది వరల్డ్ వైడ్గా ఓపెన్లో ఉంటుంది, మీరు హ్యాపీగా చూడొచ్చు. అందులో ఏదైనా ఒక మీకు నచ్చింది అంటే, ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే వారికి పంపించవచ్చు. దాన్ని బట్టి వారికి ఆశీర్వాదం వస్తుంది, వారు బలపడతారు. క్రైస్తవుల్లోనే చాలామంది కొన్ని విషయాలు తెలియక అల్ప విశ్వాసులుగా మారిపోతున్నారు. కొన్ని విషయాలు తెలియక ఆ విశ్వాసం బలపడతలేదు. అల్ప విశ్వాసం ఎలా వస్తుందంటే, వాక్యం సరిగ్గా అవగాహన లేకపోతే అల్ప విశ్వాసులు అయిపోతున్నారు. వారు ఒకదాన్ని నమ్మబోయి ఇంకో దాన్ని నమ్ముతారు. అలా కాకుండా మనం ఎప్పుడైతే జ్ఞానాన్ని అర్థం చేసుకుని జ్ఞానాన్ని మనం పట్టుకుంటామో 10 మందికి పంచే ప్రయత్నం చేయాలి. అది కూడా సువార్త కిందే వస్తుంది. ఆన్లైన్లో కూడా మీరు ఎవరికైనా ఒక మంచి టెక్స్ట్ పంపిస్తే దాన్ని బట్టి అవతల వ్యక్తి వారి జీవితాన్ని మార్చుకుంటే అది సువార్త. అది అవుటర్స్ కానివ్వచ్చు, క్రైస్తవులే కానివ్వచ్చు. అర్థమవుతుందండి. క్రైస్తవులే చాలామంది మార్పు చెందకుండా నామకార్థంగా క్రైస్తవులు దేవుని సన్నిధికి వెళ్తే చాలు, మాకు పరలోక రాజ్యం వచ్చేస్తుంది అని ఒక భ్రమలో చాలామంది క్రైస్తవులు ఈ రోజుకి కూడా మన క్రైస్తవ సమాజంలో కనబడుతూ ఉంటారు. దేవుడి సన్నిధికి వెళ్ళి కూర్చుంటే చాలు ఆదివారం, దేవుడి సన్నిధికి వెళ్ళి కూర్చుంటే చాలు శుక్రవారం, దేవుడి సన్నిధికి వెళ్ళి కనబడితే చాలు పాస్టర్ గారికి మాకు పరలోక రాజ్యం వచ్చేస్తుంది అని ఒక చాలా స్వల్పమైన ఒక చిన్న అవిశ్వాసంతో కూడిన ఒక నిర్ణయం పెట్టుకుని ఈరోజు ఎంతోమంది క్రైస్తవులు సన్నిధికి వచ్చి వెళ్ళిపోతున్నారు. కాదని చెప్పి మనం గట్టిగా వారికి చెప్పి ప్రయత్నం చేయాలి. హృదయాలు మారినంత వరకు దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోయినా సరే మార్పు కలగదు. హృదయం ఎప్పుడు మారుతుంది అంటే వాక్యం వినుట వలన విశ్వాసము చాలా బలపడిపోద్ది. ఏది వినాలి? వాక్యము. ఏది వినాలంటే ఏది వింటున్నారో మిమ్మల్ని మీరే సరి చూసుకోండి అని చెప్పి వాక్యం మరొకసారి మనకి మాట్లాడుతుంటుంది. ఏది వింటున్నాము ఈరోజు, ఏది వింటున్నాము, ఏది మనల్ని లోకం వైపే నడిపిస్తుంది, ఏది మనల్ని ఆధ్యాత్మిక వైపు మనల్ని ఆలోచనలు పంపిస్తుంది, అది చూసుకోవాలి. మనం ఏది వినాలండి? ఏదైతే మన జీవితాలను మెరుగు చేస్తుందో ఆధ్యాత్మికంగా అది వినే ప్రయత్నము మనం చేస్తే, మనకు అర్థమైతే ఎంతోమందికి మనం చెప్తే అది మంచి సువార్త అవుతుంది. మన పని మనం చేసుకుంటూ, మన ఉద్యోగం మనం చేసుకుంటూ, మన వ్యాపారం మనం చేసుకుంటూ కూడా ఒక మంచి వాక్యం పంపడం ద్వారా, ఒక మంచి వీడియో మీకు బాగా ఓకే నిజమే దేవుని యొక్క గ్రంథంలో ఇలా ఉంది, దీని యొక్క అర్థం ఇది అని చెప్పి మీరు గుర్తెరిగి వేరొకరికి పంపడం ద్వారా మీరు సువార్త చేసినట్టుగా దేవుని లెక్కలో మీరందరూ కూడా గొప్ప దీవెన పొందుతారు. అటువంటి గొప్ప దీవెనలు మీ అందరికీ వచ్చింది కాక. ఆమేన్. ఈరోజు మీకు అందిస్తున్న కొన్ని విషయాలు చాలా అమూల్యమైన విషయాలు. అది చాలా ఎక్కువ రీసెర్చ్ చేసిన తర్వాత దేవుడు అందించిన తలంతు బట్టి మీకు పంచుతున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. ఒకవేళ మీరు పొరపాటున అది వినడానికి అవ్వకపోయినా మీరు మళ్ళీ రిపీటెడ్గా చూసుకోవచ్చు. యూట్యూబ్లో మీకు ముందుగానే చెప్పడం జరిగింది. చాలా మంచిదండి. ఈరోజు ఫాస్టింగ్ కోసం ఒక 2-3 మాటలు మనం చదువుకుందాము. జాగ్రత్తగా వినండి. ఫాస్టింగ్ అంటే ఏంటి అంటే, ఫాస్టింగ్ దేవునితో దగ్గరగా ఉండే
యొక్క సమయాన్ని క్రియేట్ చేస్తుంది. ఏం చేస్తుందండి? దేవుడితో సమయాన్ని గడపడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తుంది, ఒక హోల్ని క్రియేట్ చేస్తుంది, ఒక దాన్ని ఏమంటారంటే ఒక స్థానాన్ని దేవుడికి ఇవ్వడానికి ఒక అవకాశం మనకి క్రియేట్ చేస్తూ ఉంటుంది ఫాస్టింగ్ అనేది. ఫాస్టింగ్ చేస్తే మనకి, ఫాస్టింగ్లో ఉంటే, ఫాస్టింగ్ కోసం మన నిర్ణయం తీసుకుంటే కొంత సమయం మన చేతిలోకి వస్తుంది. చాలా వర్క్స్, చాలా ఈ లోక సంబంధమైన పనులు మనకి స్కిప్ చేయబడతాయి. ఒక మంచి సమయం వస్తుంది. ఆ బంగారం లాంటి విలువైన సమయాన్ని దేవుని సన్నిధిలో కూర్చుని, అంత అమూల్యమైన సమయాన్ని దేవుని సన్నిధిలో కూర్చుని వాక్యం వినడానికి, దేవునితో మాట్లాడడానికి, దేవునితో ప్రార్థన చేయడానికి, మనస్ఫూర్తిగా పాటలు పాడడానికి ఎవరైతే కేటాయిస్తారో వారి జీవితాలు అద్భుతంగా మారుతాయండి. తెలుసా మీకు? ఫాస్టింగ్ వల్ల దేవుడు మార్పు ఏం కలగదు. గుర్తుపెట్టుకోవాలి, మీరు ఫాస్టింగ్ ఉంటే దేవునిలో మార్పు కలగదు, కానీ ఆ ఫాస్టింగ్ వల్ల మీలో ఒక అమూల్యమైన మార్పు కలుగుతుంది. అర్థమవుతుందా? మీలో చాలా అద్భుతమైన మార్పులు కలుగుతాయి. ఒక కెమికల్ రియాక్షన్ లాగా మీ అనుభవాలు మారిపోతుంటాయి, ఆలోచనలు మారిపోతుంటాయి. దేవునితో దగ్గరగా గడిపితే ఫాస్టింగ్లో మిమ్మల్ని మీరు మార్చుకున్నట్టుగా ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. అప్పుడు ఆ కెమికల్ రియాక్షన్ జరిగిన ఒక వ్యక్తి దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడి దగ్గర కదలికలు వస్తాయి. అర్థమవుతుందా? ఫాస్టింగ్ దేవుణ్ణి మార్చదు, ఫాస్టింగ్ మిమ్మల్ని మారుస్తుంది. ఆ మారిన వ్యక్తి ప్రార్థన చేస్తే, మారిన వ్యక్తి ఒక కోరిక అడిగితే అది అమూల్యమైన కోరిక అవుతుంది. ఆ కోరిక తీర్చడానికి దేవుడు కదులుతాడు. అర్థమవుతుందా? ఫాస్టింగ్ చేయకుండా ఒక సాధారణమైన ప్రార్థనకి మించి ఫాస్టింగ్ చేసిన ఒక మంచి ప్రార్థన, మిమ్మల్ని మార్చిన ఒక మంచి ప్రార్థన, అది ఏం చేస్తుందంటే దేవుణ్ణి మార్చదు, కదుపుతారు. మార్పు లేని దేవుడు. మీరు ప్రార్థన చేశారని ఒకలాగా, ప్రార్థన చేయలేదని ఒకలాగా, అప్పటికప్పుడు చిన్న లిమిటెడ్ టైంలో దేవుడు ఏమి అటు ఇటు మారిపోడు. చాలా స్థిరస్తుడు. మీకు అర్థమవుతుందా? దేవుడు చాలా స్థిరస్తుడు. ఆయన అర్థం చేసుకుంటే, చాలా దగ్గరగా వెళ్తుంటే అర్థం అవుతుంటుంది. ఆయన కోసం ఆలోచన చేస్తుంటే అర్థమవుతుంది. ఆయన చాలా స్థిరుడు, నిత్యుడు, స్థిరుడు. మీరు పొరపాటున స్పీడ్గా ఎవరైనా నాశనం అయిపోవాలని ప్రార్థన చేశారనుకో, దానికి ఏం స్పందించడం. ఒకళ్ళు గొప్పగా అయిపోవాలని చెప్పి మీరు ప్రార్థన చేస్తారు, దానికి ఏం స్పందించడు. చాలా కూల్గా ఉంటాడు దేవుడు, చాలా రిలాక్స్గా ఉంటాడు, స్థిరంగా ఉంటాడు. ఆ స్థిరుడు, అంత గొప్ప వ్యక్తి మీ ప్రార్థన వల్ల, ఉపవాస ప్రార్థన వల్ల కదలాలి అంటే ఏం జరగాలో తెలుసా? మార్పు మనలో రావాలి. ఎక్కడ రావాలండి? మార్పు మనలో రావాలి. మనలో రావాలి మార్పు అంటే అది ఉపవాసం వచ్చే, అది మార్పు కలుగుతుంది. ఉపవాస ప్రార్థన చే, ఉపవాస సమయం చే మనలో మార్పు కలుగుతుంది, కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. అప్పుడు మనం చేసే ప్రార్థన, పాడే పాట దేవుడికి చాలా డైరెక్ట్గా కనెక్ట్ అవుతుంది. దేవుళ్ళు కదలికలు తెప్పిస్తుంది, మార్పు కాదు. మారవలసింది మనమే, మారవలసింది దేవుడు కాదు. చాలామంది తాగుబోతులు తాలూకా భార్యలు కానీ చాలామంది అంటూ ఉంటారు, మా ఆయనే మార్చుకోవచ్చు కదా, దేవుడే మార్చుకోవచ్చు కదా, మా ఆయన ఒక తప్పుడు విధానంలో వెళ్తున్నాడు, దేవుడే మంచి విధానంలో పెట్టచ్చు కదా అంటూ ఉంటారు. దేవుడే మంచి విధానంలో పెడితే ఆ మనిషికి ఎందుకు మార్కులు వేయాలి? దేవుడికే కదా మార్కులు వేయాలి. ఎగ్జామ్ రాయడానికి కూర్చున్న వ్యక్తి, ఆ టీచరే ఎగ్జామ్ రాయొచ్చు కదా అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో అలా ఉంది. ఎగ్జామ్ ఎవరు రాయాలి? కూర్చున్న వ్యక్తి రాయాలి. ఎవరు మారాలి? వ్యక్తే మారాలి. దేవుడు ఆ వ్యక్తిని మార్చేస్తే, దేవుడే ఆ వ్యక్తిని మంచి దారిలో పెట్టేస్తే ఆ వ్యక్తి గొప్పతనం ఏముంటుంది? ఆ వ్యక్తి యొక్క కష్టం ఏముంటుంది? ఆ వ్యక్తి నేను గొప్పవాడిని, నేను మారాను, నేను సాధించాను, నేను జయించాను, నేను ఎంత వీక్గా ఉండేవాడిని ఈరోజు స్ట్రాంగ్ అయ్యాను, ఒకప్పుడు నేను బాగా తాగేవాడిని ఈరోజు నేను తాగట్లేదు, నేను మారానని చెప్పి చెప్పుకోవడానికి గొప్పతనం ఏముంటుంది ఆ వ్యక్తిలో? ఏముండదు. ఎందుకంటే దేవుడు మార్చాడు. దేవుడు మార్చేస్తే ఆ వ్యక్తి గొప్పతనం ఉండదు. దేవుడు ఏం కోరుకున్నాడు తెలుసా? తన పిల్లలకి ఇండిపెండెంట్గా వాల్యూ కావాలి. అర్థమవుతుందండి? తన పిల్లలు ఇండిపెండెంట్గా గొప్పవారు అవ్వాలి, తనకు తానే గొప్పవారు అవ్వాలి. తండ్రే అన్నీ సమకూర్చేస్తాయి, తండ్రి అన్నీ సర్దేస్తుంటే, తండ్రి అన్ని అప్పులు తీర్చేస్తుంటే ఆ వాల్యూ ఏమైనా ఉంటుందా కుమారుడికి? తండ్రి అన్నీ అందించేస్తుంటే కుమారుడి తాలూకు విలువ ఏమైనా ఉంటుందా? ఆ కుమారుడికి సమాజంలో విలువ ఉండదు, కుటుంబంలో విలువ ఉండదు, ఫ్రెండ్స్ దగ్గర విలువ ఉండదు. ఎందుకు ఉండదు? ఆ వ్యక్తి ఏమీ చేయట్లేదు, అన్నీ తండ్రే 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 తండ్రే, దేవుడే దేవుడే అన్నీ చేసేస్తే ఆ కుమారుడికి ఇండిపెండెంట్గా వాల్యూ వద్దా? గొప్పతనం వద్దా? తన కాళ్ళ మీద తను నిలబడద్దా?
తను నిలబడాలి, తన ఒక భవిష్యత్తుని చూడాలి, భవిష్యత్తు నిర్ణయం చేసుకోవాలి, ఒక కుటుంబాన్ని కట్టాలి, కట్టి నడిపించే స్థానంలోకి వెళ్ళాలంటే తన కుమారుడు తన కాళ్ళ మీద నిలబడాలి. తండ్రి అన్నీ సర్దేస్తుంటే ఆ కుమారుడికి విలువ ఉండదు. దేవుడు అనుకునేది ఏంటో తెలుసా? నేను ఎలాగైతే మంచివాళ్ళను, నా పిల్లలు కూడా తనకు తానుగా మంచి వాళ్ళు అవ్వాలి. నేను మార్చేస్తే మంచి వాళ్ళు అయితే తన గొప్పతనం ఏమీ ఉండదు. కానీ ఉపవాస ప్రార్థనలో ఏం జరుగుతుంది అంటే మనలో మనకి మార్పు కలుగుతుంది. ఏం కలుగుతుంది? మనలో మనకి మార్పు కలుగుతుంది. ఆ మార్పుతో కూడిన ప్రార్థన కానీ ఆ జీవితం కానీ దేవుడు చాలా విలువగా తీసుకుంటాడు. దేవుళ్ళో కదలికలు వచ్చి గొప్ప కార్యాలు చూస్తామట. ఉపవాస ప్రార్థనలో గొప్ప కార్యాలు మనము చూడబోతున్నాం. ఒకవేళ మీరు ఉపవాసం ఉన్నా, మీరు ఒకవేళ ఫుడ్ తినేసిన తర్వాత ఇలా కూర్చున్నా, ఏదైనా ఒకటే దేవుడికి హృదయపూర్వకంగా ఆరాధన చేయండి, హృదయపూర్వకంగా కూర్చోండి, హృదయపూర్వకంగా దేవుడు నాతో మాట్లాడతాడు అనుకుని చక్కగా కూర్చోండి. పరిపూర్ణమైన ఆశీర్వాదం మీ జీవితంలోకి దేవుడు ఇస్తాడు. అదేవిధంగా మనం దేనికోసం ఉపవాసం చేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మనం చాలా క్లారిటీగా తెలుసుకోవాలి. మనం దేనికోసం ఉపవాసం చేస్తున్నాం, మన ధ్యేయం దేనికి ఉంది, మనం ఏది కోరుకుని ఏం జరగాలని ఆశపడుతున్నాం, ఇండిపెండెంట్గా ఏం జరగాలనుకుంటున్నాం, ఒక పాయింట్, ఒక పెళ్ళ, ఒక ఉద్యోగమా, లేకపోతే ఒక ఎగ్జామ్ పాసా, లేకపోతే ఒక జీవితం మార్పా, ఏది కోరుకుంటున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. దేవుడు అనుకుంటాడు ఈ లోక సంబంధమైన అన్నీ అవే కోరుకుంటుంటే దేవుడికి ఇష్టమే, మనం మంచిగా లైఫ్ లీడ్ చేయాలని దేవుడికి ఇష్టమే. కానీ అందులో ఎక్కడో ఒక చోట కాస్త ఆధ్యాత్మికమైన ఒక చిన్న కోరిక దేవుడికి మనం చూపించాలి. అర్థమవుతుందండి? కొంతమంది భక్తులు చేసే ప్రార్థనలు చాలా విచిత్రంగా ఉంటాయి, చాలా విచిత్రంగా ఉంటాయి. నేను ఒక మంచి ప్రార్థన నేను ఇప్పుడు చెప్తాను, దేవుడితో చేయలేదు కానీ మీకు చెప్తాను. చూడండి ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందో. దేవుడిని నన్ను ధనవంతుడు చేయమని అడగకుండా, చూడండి ఎంత లాజికల్గా దేవుడికి ప్రార్థన చేయొచ్చు చెప్తాను. దేవుడు డైరెక్ట్గా ప్రభువా నాకు 1000 కోట్లు ఇవ్వు, ప్రభువా నాకు 1000 కోట్లు ఇవ్వని నా కోసం నేను ప్రార్థన చేసుకోకుండా నేనేమని అడుగుతానో తెలుసా? ప్రభువా ఎంతో మందికి సాయం చేసేటట్టుగా నన్ను నిలబెట్టు. ఇక్కడ ఏం జరుగుతుంది? దేవుడు ఏం చూస్తాడు? వాళ్ళందరికీ సాయం చేయాలి కాబట్టి ఏం చేస్తాడు? అందరికీ సాయం చెయ్యాలి. ఇతను అడిగే ప్రార్థన ఏం జరుగుతుంది? అందరికీ సాయం చేయాలి కాబట్టి ఇతన్ని ఏం చేయాలి? ధనముతో నింపాలి. ఎలాగుంది ప్రార్థన? ఎలాగుంది? ఆ ప్రార్థనలోని ఎంతో అద్భుతమైన ఒక మంచి రిలేషన్ కనబడుతుంది, ఒక మంచి ధ్యేయం కనబడుతుంది. అలాగే మనం ఉపవాసం చేసుకున్నప్పుడు మన ప్రార్థన, మన ఉపవాసం దేనికోసం చేస్తున్నాము? పూర్తిగా లోక సంబంధమైన విషయాల మీదే డిపెండ్ అవ్వకుండా, ప్రభువా నాకు కాస్త విడుదల కలిగి చేయాలి. ఎక్కడి నుంచి? కొన్ని బంధకాలు ఉన్నాయి నాకు. ఉన్నాయా లేవా? మీలో ఎవరికైనా బంధకాలు ఉన్నాయా? లేకపోతే పరిపూర్ణమైన స్వేచ్ఛలో మీరు ఎవరైనా జీవిస్తున్నారా? చెప్పండి, చేయొద్దండి. నేను పరిపూర్ణంగా ఏ బంధకాల్లోని లేను అని చేయగలిగిన మనిషి భూమి మీద ఎవరో లేనే లేరు. ఏదో ఒక బంధకం, ఏదో ఒక వీక్నెస్, ఏదో ఒక కట్టుబాటు, ఏదో ఒక దారం, ఏదో ఒక చైను, ఏదో ఒక గొలుసు, ఏదో ఒక వెయిట్, 100 kgs వెయిట్ మనకి కట్టబడి ఉంది. బంధకం అది ఏదైనా కావచ్చు, అది శరీర సంబంధమైన వ్యసనం కావచ్చు, ఆలోచనపరమైన వ్యసనం కావచ్చు, అది ఏదైనా ఒక బంధకంలోని ప్రతి మనిషి ఈరోజు ఏం చేస్తున్నాడండి? అలానే జీవిస్తున్నాడు, అలానే నడుస్తున్నాడు, అలానే ఉద్యోగం చేసుకున్నాడు, అలాగే చదువులు చదువుతున్నాడు. కానీ ఫ్రీగా, స్వేచ్ఛగా, దేనికి లొంగకుండా ఎవరూ లేరు. కానీ ఉపవాస ప్రార్థన మీకు ఉన్న బంధకాలని తెంచేస్తుంది. తెలుసండి ఎంత గొప్ప భాగ్యమో! ఆ బంధకాలు మీకు తెలియకుండానే వీక్నెస్ అంతా పోయి స్ట్రెంగ్త్ పెరుగుతుంది. మీలో ఏం కలుగుతుంది? ఒక స్ట్రెంగ్త్ పెరుగుతుంది, ఆలోచన విధానం స్ట్రాంగ్గా ఉంటుంది. ఉపవాస ప్రార్థన వల్ల మీకు స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఆ పెరిగిన స్ట్రెంగ్త్ మీ వీక్గా ఉన్న వీక్నెస్ని సింపుల్గా జయించేటట్టుగా అన్నీ కూడా బంధకాలు ఏం చేయబడతాయి? తొలగించబడతాయి. ఉపవాస ప్రార్థనలో అంత గొప్ప మర్మం ఉంటుంది, అంత గొప్ప అద్భుతమైన కార్యం ఉంటుంది. అందుకే ఒక ప్రత్యేకతగా మనం తీసుకోవాలి. ఏదో దేవుడు ప్రకటించాడు, పాస్టర్ గారు ప్రకటించారు కాదు. మా జీవితాన్ని మేము మార్చుకోవడానికి ఒక సమయం దొరికింది. ఏం దొరికింది? మా జీవితాన్ని మేము నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఒక అవకాశం దొరికింది, ఒక ప్లాట్ఫారం దొరికింది, కాస్త సమయం మాకు దొరికింది. ఉపయోగించుకుందాం. ఏం ఉపయోగించుకోవాలి? మన బంధకాలని తెంచుకోవడానికి, మన ఆలోచన విధానం మార్చుకోవడానికి, మన వీక్నెస్ని మనము జయించే అంత స్ట్రాంగ్ అవ్వడం కోసం ఉపవాస ప్రార్థన మనం చేయాలన్నట్టుగా దేవుడు మనతో మాట్లాడుతాడు. ఏది మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది,
అది చూసుకోవాలి. ఇది లోక సంబంధమైన విషయాలే ఒకవేళ నిజంగా మనకి అదే ఇంపార్టెంట్గా మన ఆలోచన ఉంటే, ఒకవేళ మన ఆలోచన ఉంటే లోక సంబంధం మీదే మన ఆలోచన అంతా తిరుగుతుంటే, దానికోసమే ఒకవేళ మనం ఉపవాసం ఉంటే కాస్త మనం ఏం చేయాలి, చేంజెస్ చేసుకోవాలి, మార్పులు చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? చిన్న మార్పులు. ప్రభువా, నేను ఉపవాసం అయితే దేనికోసం ఉన్నాను? ఇదిగో నాకు ఒక 10 లక్షలు కావాలి, లేకపోతే 10 లక్షలకు సంబంధించిన ఒక అభివృద్ధి కావాలి, లేకపోతే కొంత ఒక మంచి విషయం మా జీవితంలో జరగాలి. దీనికోసం నేనైతే నిర్ణయం తీసుకుని దిగాను. కానీ దీంతో పాటు ఒక ఆధ్యాత్మికంగా ఒక స్టెప్ పెరిగేటట్టుగా ఈరోజు ఉపవాస ప్రార్థనలో మీరు ఆ పాయింట్ యాడ్ చేసుకోండి. ప్రభువా, నీకు దగ్గరగా ఉండే భాగ్యము ఈ ఉపవాస కూడిక ద్వారా నాలో కలిగించు. ఏం కలిగించు? నీకు దగ్గరగా ఉండే భాగ్యం. కాస్త ఆధ్యాత్మికంగా నీకు కొంచెం దగ్గర అవ్వాలి, అటువంటి భాగ్యము నాకు కలిగించు. ఈ యొక్క సమయం బట్టి ఇదిగో నా యొక్క వీక్నెస్ని జయించే శక్తి మాకు దయచే. సూపర్ న్యాచురల్ పవర్ వస్తుంది ఉపవాసం ఉంటే. కరెక్ట్ ఉపవాసం చేయగలిగితే సూపర్ న్యాచురల్ పవర్, అది సామాన్యమైన మనుషులందరికీ మించిన స్థాయిలో మిమ్మల్ని నిలబెడతారు. సూపర్ న్యాచురల్ పవర్ వస్తుంది, స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఉపవాసం అంత గొప్ప భాగ్యమో మనం ఎదుర్కొంటాం, చూస్తాం, అనుభవిస్తాం. నిజమైన ఉపవాసం చేస్తే, కఠినమైన ఉపవాసం చేస్తే దేవుడు మాకు చేస్తాడు కార్యము అనుకుని ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటారో అప్పుడు మీకు సూపర్ న్యాచురల్ పవర్ వస్తుంది. అది ఆల్రెడీ దేవుడు మనందరికీ కూడా రిలీజ్ చేసి ఉంచాడు. మనం పొందడానికి మనకి యోగ్యత ఉంది, కానీ కాస్త అడావిడి అయిపోయి లేకపోతే కొంచెం బిజీ అయిపోయి ఆ సూపర్ న్యాచురల్ పవర్, ఆ స్ట్రెంగ్త్ని మనం తీసుకోలేకపోతున్నాం. ఆ స్ట్రెంగ్త్ పరిశుద్ధాత్మ సహాయం ఎంత బాగుంటుందో తెలుసా మీకు? సూపర్ న్యాచురల్ పవర్ ఎప్పుడైతే మిమ్మల్ని తాకుతుందో మీకు ఎంత తేలిగ్గా ఉంటుందో మీకు తెలీదు, ఎంత హ్యాపీగా ఉంటుందో మీకు తెలీదు. అది డబ్బు ఉన్నా లేకపోయినా మీకు చాలా ఫ్రీగా ఎగురుతూ ఉంటారు. భక్తులు అంటారు, నాకు రెక్కలుంటే బాగుండు, గువ్వవలే ఎగురుతాను. గువ్వవలే ఎగిరి ఒక మంచి మనసు దేవుడిస్తాడు. దేని ద్వారా తెలుసా? ఉపవాస కూడిక, ఉపవాస ప్రార్థన ద్వారా మీకు ఒక గువ్వవలే ఫ్రీగా, చాలా రిలాక్స్గా, లైఫ్ని చాలా స్వేచ్ఛగా ఎగిరే శక్తిని, ఆ యొక్క పవర్ని, సూపర్ న్యాచురల్ పవర్ని దేవుడు ఉపవాసం ద్వారా మీకు ఇవ్వబోతున్నాడు. నమ్మాలి. ఏం కలుగుతుంది ఉపవాస ప్రార్థన ద్వారా? మా జీవితంలో స్ట్రెంగ్త్ పెరుగుతుంది, సూపర్ న్యాచురల్ పవర్ వస్తుంది. చిన్న వాటికి లొంగిపోయి వీక్గా ఉన్న మనసు స్ట్రాంగ్ అయిపోతుంది. మీ అందరికి ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తాను ఎంత స్ట్రాంగ్ అవుతుంది అంటే. ఇది చూడండి, ఒక వైట్ పేపర్ చూడండి, చూస్తారా? నిలబడుతుందా ఈ పేపర్? పడిపోతుందా? నిలబెట్టడానికి ట్రై చేస్తున్నాను, పడుతుంది. ఇది మన జీవితంలో ఉంటుంది. ఇది ఒకవేళ ఉపవాస కూడికకి ముందు ఉంటే, కానీ ఈ పేపర్ ఎప్పుడైతే ఉపవాసం ఉంటుందో దేవుళ్ళు నలుగుతారో, నిలబడిందా లేదా? ఎలా నిలబడింది? అంతకుముందు పడిపోయేది, నిలబడిందా లేదు? ఇంకా కాస్త మనం ఏం చేద్దాం? ఉపవాస కూడికల ద్వారా మనము కాస్త ఇబ్బంది పెట్టుకుందాం, మనము కష్టపడదాం. ఇంకా కొంచెం జాగ్రత్తగా బాగా నలిగిపోయిన తర్వాత పేపరు ఇంకా స్ట్రైట్గా నిలబడుతుంది. ఏదో ఒక సిమెంట్తో కట్టేసినట్టు నిలబడుతుంది. అర్థమవుతుందా మీకు? కష్టాలు పడితే మీరు స్ట్రాంగ్ అవుతారు, ఇబ్బందులు పడితే మీరు స్ట్రాంగ్ అవుతారు. కన్నీళ్ళు కార్చే జీవితం మీకు ఒకవేళ ఎదుర్కోబోతుంటే భయపడద్దు. మీరేమవుతారు? మీరు స్ట్రాంగ్ అవుతారు. పడిపోయే జీవితం వద్దు, ప్లేన్ జీవితం వద్దు. నో కష్టాలు, నో వరీస్, నో కన్నీళ్ళు, నో డ్రాప్స్. నో ఏంటి? నో, దేనికి నో చెప్పద్దు. యేసుక్రీస్తుకి తప్పలేదు కన్నీళ్ళు, అదొక భక్తులకి తప్పలేదు కష్టాలు. ఏ భక్తులు తీసుకున్నా కన్నీళ్లు లేకుండా జీవితం ముగించలేదు, కష్టాలు లేకుండా జీవితం ముగించలేదు. ఏమిటి నా జీవితం ఇలా ఉందని చెప్పి 100% నిరుత్సాహంలోకి వెళ్ళిపోయేటట్టుగా జీవించే జీవితము ఎవరికి తప్పలేదు. అర్థమవుతుందండి? ఏ భక్తులు తీసుకోండి, దావీదు గారి జీవితం చూస్తే మీరు అనుకోవచ్చేమో, చాలా మంది గొప్పగా చెప్పొచ్చేమో, ఎక్కడుండే దావీదు, ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడుండే దావీదు? గొర్రెల కాపరిగా విడవబడి తృణీకరించబడిన దావీదుని దేవుడు ఏం చేశాడండి? గొప్ప రాజు చేశాడు. అదే కనబడుతుందా మీకు? ఎన్ని కష్టాలో తెలుసా మీకు? ఎన్ని కన్నీళ్ళో తెలుసా? ఎన్ని యుద్ధాలో తెలుసా? ఎంత భయమో తెలుసా? ఒక యుద్ధానికి వెళ్ళి ప్రాణం అర్పించినట్టుగా నిలబడాలంటే ఎంత భయపడాలి? గొలియాతు దగ్గరికి వెళ్ళినప్పుడు యుద్ధము యెహోవాదే అన్నాడు, కానీ మనిషి ఎదురుకుండా నిలబడాలంటే ఎంత ధైర్యం ఉండాలండి?
లోపల ఎంతో కొంత భయం వేస్తుంది. కానీ ఎప్పుడైతే యుద్ధము యెహోవాదే అన్నాడో ఆ మాటను నమ్మిన విశ్వాసము ఆ వ్యక్తిని నిలబెట్టింది. కానీ ఒకవేళ ఆ మాటను నమ్మకపోతే భయమేదా? అంత గొప్ప వ్యక్తి ముందు దావీదు, ఒక యువకుడు ముందు నుంచోవాలంటే భయమేదా? భయం లేకుండా దావీదు జీవితం గొప్పగా మారలేదు. కన్నీళ్ళు లేకుండా దావీదు జీవితం గొప్పగా మారలేదు. యోసేపు గారు మినిస్టర్ అయిపోయారంట. యోసేపు గారు ఆ రాజ్యాన్ని మొత్తానికి అధికారంట. రాజు తప్పితే మిగిలినంతా యోసేపు గారు చూసుకునేవారంట. కానీ ఆ జీవితం వెనక్కి వెళ్తే వస్తే కష్టాలు లేవా, కన్నీళ్ళు లేవా, బాధలు లేవా, కుటుంబ సభ్యులు తృణీకరించిన పరిస్థితి రాలేదా? అందరూ కలిపి చంపేద్దాము, ఈ వ్యక్తి వద్దు, ఈ వ్యక్తి మాకు వద్దునే వద్దు అని చెప్పి కుటుంబం అంతా ఏం చేస్తే తృణీకరించిన జీవితము కన్నీళ్ళ జీవితం కాదా, కష్టాల జీవితం కాదా? ఇతరులు తృణీకరిస్తేనే బాధపడి ఈ రోజుల్లో సొంత ఫ్యామిలీ మనస్ఫూర్తిగా ద్వేషించినది యేసోబు గారు. కానీ ఆ జీవితం ఎలా మారింది? ఎన్నో కష్టాలు దాటిన తర్వాత యూసఫ్ గారి జీవితం ఏమైందండి? ఒక మంచి ఎండింగ్కి వచ్చింది. అందుకే కష్టాలు పడడానికి ఎప్పుడు కూడా మనము నో చెప్పకూడదు. కన్నీళ్ళు వచ్చాయనుకో నో చెప్పొద్దు. స్ట్రాంగ్ అవుతున్నారు, మీరు నిలబడుతున్నారు, ఈ పేపర్ ఎలాగైతే నిలబడుతుందో అలా మీరు నిలబడబోతున్నారు అని చెప్పి మీరు ఎప్పుడు కూడా గుర్తించాలి. కష్టాలు రానివ్వండి, కన్నీళ్ళు రానివ్వండి, బాధలు రానివ్వండి, రోదన రానివ్వండి, మనశ్శాంతి లేని పరిస్థితులు రానివ్వండి, మీరు స్ట్రాంగ్ అవుతున్నారు. ఈ లోకంలో మీరు గట్టిగా నిలబడగలిగిన స్ట్రెంత్ తీసుకుంటేనే తప్పితే పరలోకానికి ఎలిజిబిలిటీ రాదు. ఈ లోకంలో సుఖాలు అనుభవిస్తే అక్కడ కష్టాలు అనుభవించాలి. అక్కడంటే మళ్ళీ పరలోకం వెళ్ళే కదా, నరకంలో కష్టం అనుభవించాలి. ఈ లోకంలో ఎవరైతే సుఖాలు అనుభవిస్తారో, మంచిగా జీవితం లీడ్ చేస్తారో, మంచిగా అంటే లెగ్సిన దగ్గర నుంచి పడుకునే వరకు ఏ కష్టము లేకుండా, ఏ శారీరకమైన మానసికమైన ఒత్తిడి లేకుండా ఎవరైతే జీవిస్తారో వారు పరలోక రాజ్యము ఎట్టి పరిస్థితుల్లోనే వెళ్ళరు. బైబిల్ చెప్తుంది. లోకస్వార్థం రాయించాడు దేవుడు. బైబిల్ చెప్తుంది. ఈ లోకంలో నువ్వు సుఖాలు అనుభవించావు కనుక నువ్వేం చేస్తావు? ఇప్పుడు నువ్వు కష్టపడు. లాజరు గారు ఈ లోకంలో కష్టాలు అనుభవించాడు కనుక ఇప్పుడు ఆయన సుఖాలు అనుభవిస్తాడు. క్వైట్ ఆపోజిట్గా ఉంటుంది. ఈ లోకంలో సుఖాలు పూర్తిగా కోరుకోవద్దు. కష్టాలకి జయించే గొప్ప నేచర్ మీరు కోరుకోండి. ఆ స్ట్రెంగ్త్ కోరుకోండి. ఉపవాస కూడిక ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా మీకు ఆ స్ట్రెంగ్త్ వస్తుంది, ఆ బలం వస్తుంది. కష్టాల కింద మీకు కనబడవు. ఒకప్పుడు 1000 రూపాయలకే మనం చాలా కంగారు పడిపోయే వాళ్ళము. ఇప్పుడు అలా లేదు కదా, స్ట్రెంగ్తే కదా దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు అలా కాదు, 10 లక్షలకి కూడా మనము దేనికి కూడా జడియకూడదు. 10 లక్షల కష్టం వచ్చినా నో వరీ, అంత స్ట్రెంగ్త్ మీకు వచ్చేయాలి, అంత బలం మీరు పొందుకోవాలి. అప్పుడు మీరు నిలబడినట్టు. ఈ లోకంలో మిమ్మల్ని మీరు నిలబెట్టుకోవడానికి మీకు కష్టాలు ఇస్తాడు దేవుడు. కొలుగులో కార్చిన బంగారంలో మిమ్మల్ని ఏం చేస్తాడు? ఉపవాస కూడికలో ఏం చేస్తాడు? మిమ్మల్ని శుద్ధి చేస్తాడు, బలపరుస్తాడు, కష్టాలకు తట్టుకునే నేచర్ మీకు ఇస్తాడు, కష్టాలకు నిలబడే గొప్ప శక్తి ఇస్తాడు. కష్టాలకు భయపడద్దు, కన్నీటికి భయపడద్దు, దేనికి భయపడద్దు. ఆ పేపర్ ఎలాగైతే ప్లెయిన్గా ఉన్నప్పుడు, ఇబ్బంది లేకుండా నలిగిపోకుండా ఉన్నప్పుడు కింద పడిపోయిందో మన జీవితం ఒకవేళ ప్లెయిన్గా వెళ్తూ ఉంటే భయపడండి. ఎప్పుడైతే శాంతంగా వెళ్తుందో భయపడండి. అమ్మో ఇదేంటి ఇంత ప్రశాంతంగా వెళ్తుంది మా జీవితం, ఇలా వెళ్ళకూడదే, ఏ కష్టాలు లేకుండా వెళ్తుంది ఇలా వెళ్ళకూడదే, ఏ కన్నీళ్ళు రాకుండా వెళ్తుంది ఇలా వెళ్ళకూడదే, ఏదో తప్పు జరుగుతుంది. నిజ క్రైస్తవుడికి ఒడిదొడుకులు రావాలి. నిజ క్రైస్తవుడు ఒడిదొడుకుల్లోని అది ఒడిదొడుకులు అని చెప్పి గ్రహించే స్థాయి మించిపోయి బ్రతకాలి. అర్థమవుతుందా? కష్టాలు వచ్చి వెళ్ళిపోతుంటాయంట. నిజమైన క్రైస్తవుడికి కష్టాలు రాకుండా మాత్రం ఉండవు, గుర్తుపెట్టుకోవాలి. కష్టాలు వస్తుంటాయి వెళ్ళిపోతుంటే దాన్ని అసలు మనం గుర్తించాం. అర్థమవుతుంది? ఒక అప్పు అర్జెంటుగా పేకి మీద వస్తే అది తీరిపోతుంటుంది, ఒక అర్జెంటుగా ఒక సమస్య వస్తే అది తీరిపోతుంటుంది, ఒక ఆరోగ్య సమస్య చాలా పెద్దది కింద వస్తుంటే తీరిపోతుంటుంది. ఇదే క్రైస్తవుడి జీవితం. సమస్య రాకుండా క్రైస్తవుడి జీవితం కాదది, కష్టం రాకుండా క్రైస్తవుడి జీవితం కాదది, సుఖాలతో జరిగేది క్రైస్తవ జీవితం కాదు. ఎంత పెద్ద భక్తుని తీసుకోండి బైబిల్లోంచి కానీ లోకంలో కానీ, కష్టాలు లేకుండా జీవితం ముందుకి వెళ్ళదు. కష్టాలు పడదాం, దానికి ఇష్టపడతాం, ఏమీ కాదు. స్ట్రెంత్ మనము తీసుకుందాం. మరొక మాట జాగ్రత్తగా చూసినట్లయితే మనం ఫాస్టింగ్ ద్వారా మనం మానేసి ఓన్లీ శరీరకి సంబంధమైన ఆహారం మాత్రమే. ఏం చేస్తామండి? ఫాస్టింగ్ ద్వారా మనం మానేసేది శరీర సంబంధమైన ఆహారం. అదే సేమ్ టైంలో మనం సన్నిధికి వచ్చి ఏం చేస్తున్నామండి? పరలోక సంబంధమైన మన్నా ఆ యొక్క వాక్యాన్ని మనం ఏం చేస్తున్నాం? పూజిస్తున్నాం. ఏం తిన్నాం? పరలోక సంబంధమైన మన్నా. గొప్ప భాగ్యాన్ని దేవుడు ఆ రోజు ఫిజికల్గా వారికి ఇచ్చారు, కానీ ఈరోజు స్పిరిచువల్గా మనకి ఇస్తూ ఉంటాడు. ఆధ్యాత్మికమైన మన్నా మనము
భుజిస్తుంటాం. అది హృదయంలోకి వెళ్ళిన తర్వాత ఆ హృదయాన్ని బలపరుస్తుంది. వాక్యం మనల్ని స్థిరపరచాలి, వాక్యం మనల్ని బలపరచాలి, స్థిరులు చేయాలి, నిబ్బరంగా ఉంచాలి. ప్రతిదానికి భయపడేటట్టుగా మీరు ఉండకూడదు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. వాక్యం మనకి అంత స్ట్రెంత్ ఇవ్వాలి. వాక్యం నుంచి ఒక పవర్ ఉంటుంది, అందుకే జీవం కలిగిందంట వాక్యం. ఆ మాట నాకు చాలా చిన్నప్పుడు అర్థమయ్యేది కదా. వాక్యం జీవం కలిగింది అంటే దేవుడు నిత్యుడు. ఆ మాట విన్నారు కదా. ఆ మాట మీ హృదయంలోకి వెళ్ళిన తర్వాత మీరు చనిపోయే వరకు ఆ మాటని మీరేమని గుర్తిస్తారు? దేవుడు నిత్యుడు. వాక్యం జీవం కలిగి ఉంది కదా, అది జీవం కలిగి ఉంటుంది అంటే అది మీరు మర్చిపోరు. ఇంకా ఆ వాక్యము మీరు మర్చిపోరు, అది జీవం కలిగి ఉంటుంది, అది లైవ్లో ఉంటుంది. దేవుడు కృప విస్తరించి ఉంది, అది జీవం కలిగిన వాక్యం. అది మీ జీవితం విన్నప్పుడు అది మీకు వర్తిస్తుంది. అది ఏం చేస్తుంది? లైవ్లో ఉంటుంది. జీవం కలిగిన వాక్యంలోకి మనం పరలోకం మన్నా తినడానికి దేవుని సన్నిధికి మనం వచ్చి ఉన్నాం. మన బంధకాలన్నీ కూడా ఏం చేస్తుంది? ఫాస్టింగ్ ప్రేయర్ విడిపిస్తుంది. మన వీక్నెస్లన్నీ కూడా స్ట్రెంత్ చేస్తుంది. మనకి సూపర్ న్యాచురల్ పవర్ ఇస్తుంది. ఈ లోకంలో ఎవరికి లేనంత శక్తి మనం పొందుకుంటాం. కానీ సాధారణంగానే బ్రతుకుతూ ఉంటాం, అందరితో పాటు కామన్గా బ్రతుకుతుంటాం. కానీ మనకున్న పవరు, మనకున్న స్ట్రెంత్, మనకున్న విజన్ వేరు, మనకున్న ధ్యేయం వేరు, మన గోల్ వేరు. మన గోల్స్ అన్ని హై రేంజ్లో ఉంటూ ఉంటాయి ఆధ్యాత్మికంగా. ఆ యొక్క గోల్ మనం చూస్తే, ఆ గురి వద్దకు వెళ్తుంటే ఈ లోకంలోని అది మీకు ఎంత CEO స్థానాన్ని మీకు ఇచ్చిన, ఒక 2 లక్షల ప్యాకేజీ మీకు వచ్చిన అది చాలా చిన్నగా అనిపిస్తుంటుంది. మనకున్న గోల్ ఇంకా పెద్దది. ఎంత పెద్దది? మనకున్న గోల్ ఇంకా పెద్దది. పరలోక రాజ్యానికి యోగ్యులమేమో అని ఎప్పుడైతే క్రైస్తవులు గుర్తెరుగుతాడో ఈ లోక సంబంధమైన యోగ్యతలన్నీ కూడా చాలా చిన్నవైపోతాయి. అది ఎన్ని లక్షలైనా ఎన్ని కోట్లైనా చాలా చిన్నది ఈ పరలోక రాజ్యం ముందు. మన గోల్ పెద్దది వల్ల మీరు గొప్ప బలవంతులు అయిపోతే మీకు వచ్చే కష్టాలన్నీ కూడా చాలా చిన్నగా ఉంటాయి. గొప్ప బలవంతులుగా మనల్ని దేవుడు చేయబోతున్నాడు. ఈ యొక్క ఫాస్టింగ్ ప్రేయర్ ద్వారా గొప్ప బలవంతులుగా మనల్ని మారుస్తాడు. బైబిల్ గ్రంథం నుంచి ఒక్క మాట చదువుకుని ముందుకు సాగుతాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ మాట చూసుకుందాం. చెరసాలలోను సరిపోతుందండి. పౌలు గారు వారి జీవితంలోని అనుభవాలన్నీ కూడా మనకి ఏం చెప్తారంటే, వారు ఎన్నో కష్టాలు పడ్డారంటే పౌలు గారు. ఉపవాసాలు, జాగారం అంటే ఏంటి? రాత్రంతా కూడా పడుకోవడానికి అవకాశం లేని పరిస్థితిలోకి పౌలు గారు వెళ్ళినట్టుగా, ఆ కష్టాలు పడినట్టుగా జాగారము, గొడవలు, అల్లర్లు, దెబ్బలు తినడము, ఉపవాసాలతో వారి జీవితాన్ని ఏం చేస్తారంట? ముందుకు తీసుకెళ్ళి మనల్ని కూడా ఏమంటారండి? అలా మీరు బలపడాలి, వాటి యందు మీరు కొంచెం ఇంట్రెస్ట్ చూపించండి. ఏమంటాడండి? మిగిలిన ఓర్పు గలవారమై. ఓర్పు మనకు అన్ని నేర్పుతుందంట. ఓర్పుతో మనం ఉపవాసం చేస్తే అన్నీ నేర్చుకుంటామంట. మరొక వాక్యం చూసుకుందాం. జకర్యా గ్రంథం నుంచి 8వ అధ్యాయము 19వ మాట కూడా చూసుకుందాం. నాలుగో నెలలో ఉపవాసము, 5వ నెలలో ఉపవాసము, 7వ నెలలో ఉపవాసము, 10వ నెలలో ఉపవాసము. సరిపోతుందండి. ఎన్నో నెల అంటే ఫస్ట్ 4వ నెల, తర్వాత 5వ నెల, తర్వాత 7వ నెల, తర్వాత 10వ నెల. 4, 5, 7, 10 ఈ 4 నెలల్లో ఉపవాస కూడికలు పెట్టుకోండి అన్నట్టుగా మనకు అనిపిస్తుంటుంది కదా. దేవుడు మనకి అంత కఠినమైన ఆజ్ఞ ఇవ్వలేదు. కానీ యోధ వారికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా? కింద చదవబడింది ఏమన్నది? యోధ ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరమైన పండగలగును. యోధ వారికి దేవుడు ఇచ్చిన పండగలు ఏంటో తెలుసా? ఆయన చెప్పేశాడు 4, 5, 7, 10 మాసాల్లో మీరు ఏం చేయండి? పండుగలు చేసుకోండి. గుడారాల పండుగ మన మినిస్ట్రీ వాళ్ళు పెడుతుంటారు, ఇంకా చాలా పండుగలు పెడతారు. లక్షలాది మంది వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్తారు? పండుగలు ఆచరించండి అని చెప్పి యోధ వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. కానీ ఈరోజు మనము ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందడానికి మనం ఎన్నో పండుగలు మనం ఏర్పాటు చేసుకోవచ్చు.
ఎన్నో పండుగలు 4 నెలలు ఏర్పాటు చేసుకోవచ్చు, 5 నెలలు ఏర్పాటు చేసుకోవచ్చు, 6 నెలలు ఏర్పాటు చేసి ప్రతి నెల కూడా ఒక్కొక్క 3 రోజులు ఇలా పెట్టుకుంటే మనం ఎంత గొప్పవారు అయిపోతామండి. ఎంత స్ట్రెంగ్త్ వస్తుంది, ఎన్ని విషయాలు మనకు తెలుస్తాయి, ఎంత గొప్పగా మనం ఆలోచన విధానం మారిపోతుందో తెలుసా. ప్రతి నెల కూడా 3 days పెట్టుకుంటే యోధ వారికి దేవుడు ఆ యొక్క పండుగల సంతోషం ఉత్సాహం వచ్చే పండుగల దినాన్ని దేవుడు నిర్ణయించాడు. మనకైతే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు. క్రైస్తవులకు ఫ్రీడమ్ ఇచ్చాడు దేవుడు. ఖచ్చితంగా మీరు ఎప్పుడు కావాలో అప్పుడు పెట్టుకోవచ్చు. మీకు ఆజ్ఞ అంటే ఏమీ లేదు. మనస్ఫూర్తిగా అందరూ ఏకీభవించి ఇదిగో ఈ సమయంలో మీ అందరూ కూర్చొని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయడానికి మాకు సమయం కావాలి, దేవుని సన్నిధిలో మేము చక్కగా పాటలు పాడడానికి మాకు సమయం కావాలి, దేవుని సన్నిధిలో కొన్ని విషయాలు వినడానికి మా వీక్గా ఉన్న హృదయాల్ని, వీక్గా ఉన్న ఆధ్యాత్మిక పరిస్థితిని బలపరచుకోవడానికి మాకు సమయం కావాలి. ఎప్పుడైనా నిర్ణయం తీసుకోవచ్చు. అది మీరు ప్రకటించినట్లయితే చక్కగా మన సన్నిధిలో కూర్చుందాం. కూర్చుని ఏం చేద్దామండి, బలమైన వాక్యంతో మనము బలపరుచుకుందాం. ఉపవాస కూడిక ద్వారా ఫాస్టింగ్ ఈజ్ ద కీ టు ఓపెన్ ది బ్లెస్సింగ్ డోర్ అన్నారు. తెలుసా మీకు? ఫాస్టింగ్ వల్ల ఒక డోర్ ఓపెన్ అవుతుంది. ఒక డోర్కి కీ లాంటిది అనమాట, ఒక తాళపు చెవి లాంటిది. దానివల్ల ఒక డోర్ మీరు ఓపెన్ చేస్తారు, ఆ యొక్క బ్లెస్సింగ్ వస్తుంది. ఆ బ్లెస్సింగ్ వచ్చి ఊరుకుంటుందా చెప్పండి? ఒక జీవితంలో ఒక బ్లెస్సింగ్ వచ్చి ఆ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. తెలుసా బ్లెస్సింగ్ ఉన్న పవర్ ఏంటో తెలుసా? ఒక చిన్న మాట మనల్ని పట్టుకుందంటే, ఒక చిన్న బ్లెస్సింగ్ మనల్ని ఎలా టచ్ చేసిందంటే చాలు. 100 కొద్ది బ్లెస్సింగ్లు కాదు, 100 కొద్ది ప్రార్థనలు కాదు, 100 కొద్ది తల మీద చేయించుకోవడం కాదు. కొంతమంది పాస్టర్లు కానీ పాస్టర్లు తల మీద చేస్తే నాశనం అయిపోద్ది ఆ జీవితం. తెలుసా మీకు? అలా తల మీద ప్రార్థన చేసుకోవద్దని చెప్పి బైబిల్ స్పష్టంగా చెప్పింది. హస్త నిక్షేపం చేసుకోకూడదు ఎవరితో పడితో వారితో. ఎవరైతే అభిషక్తులు ఉంటారో, ఎవరైతే జీవితాన్ని బాగా లీడ్ చేసుకుంటారో, మనకు తెలిసిన జీవితం కాదు. మనం ఈరోజు చూస్తున్న ఎంతోమంది భక్తులు కింద మనకు కనపడవచ్చు, కానీ వారి పర్సనల్ లైఫ్ ఎవరిదైతే బాగుంటుందో వారి చెయ్యి మన మీద పడితే, లేకపోతే వారి హృదయంలోంచి ఆ నోటిలోంచి ఒక్క మాట మనకి వినబడితే, మనల్ని తాకితే, ఒక బ్లెస్సింగ్ మనం జస్ట్ తాకితే మన లైఫ్ ఊరికినే మారిపోతుంది. మన మార్గాలు మారిపోతాయి, మనకు అభివృద్ధి వస్తుంది. ఎలా వస్తుందో తెలీదు, సోర్సెస్ పెరుగుతాయి. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా మార్గాలు పెంచబడతాయి. మీరు ఒకే ఉద్యోగం చేస్తున్నారా? ప్రభువుని అడగచ్చేమో, ప్రభు నాకు శాలరీ సరిపోవట్లేదు. ఒకే వ్యాపారం చేస్తున్నారా? ప్రభు నాకు ఈ వ్యాపారంలో ఈ అమౌంట్ సరిపోవట్లేదు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మీ సోర్సెస్ని పెంచుతాడు. దాన్ని అలానే ఉంచుతాడు. మీ సోర్సెస్ని పెంచుతాడు. వేరొక మార్గాన్ని మీకు జాయింట్ చేస్తాడు. వేరొక పైప్ లైన్ తీసుకొచ్చి మీకు ఆ ఇన్కమ్ వచ్చే పైప్ లైన్, లేకపోతే సహాయం ఇచ్చే పైప్ లైన్ తీసుకొచ్చి మీకు జాయింట్ చేస్తారు. అలాంటి బ్లెస్సింగ్, అలాంటి డోర్ ఓపెన్ అవ్వాలంటే మనం చేయవలసింది ఆ కీ వెతకాలి. ఆ కీ ఏంటి? ఉపవాస ప్రార్థన ద్వారా మనం ఒక కీని సంపాదించుకుంటాం. ఆ కీతో మనం ఏం చేస్తామని, ఒక బ్లెస్సింగ్ అనే ఒక డోర్ను ఓపెన్ చేస్తాం. అది హృదయపూర్వకంగా జరగాలి, టెక్నికల్గా జరగాలి. అప్పుడు ఊరికినే ఆశీర్వాదాలు వస్తాయి, వచ్చి పడిపోతాయి. డబ్బులు కానీ, ఆశీర్వాదం కానీ, గౌరవం కానీ, ఏదైనా మర్యాద కానీ ఊరికినే వచ్చి పడిపోతుంది. ఒక్క బ్లెస్సింగ్ మిమ్మల్ని తాకితే, వచ్చి వెళ్ళిపోవడం కాదు, ఒక్క బ్లెస్సింగ్ మీకు తాకితే, ఒక్క ఆశీర్వాదం మిమ్మల్ని తాకితే ఉన్న రోగాలన్నీ పోతాయంట. తెలుసా మీకు? ఉన్న రోగాలన్నీ పోతాయంట. హాస్పిటల్కి వెళ్ళే విషయమే మనం మర్చిపోతాం. ప్రతిరోజు ఆరోగ్యంగా ఉంటాం. చిన్న చిత్తగా జలుబు వస్తే దానికి ఏం భయపడము. చిన్న చిత్తగా జలుబు కామన్. ఒకప్పుడు జలుబుకు భయపడేమో, ఈరోజు జ్వరం వచ్చినా సరే భయపడద్దు. ఎందుకో తెలుసా? మనం స్ట్రెంత్ అయిపోతాం, భయపడము. నేను మా పిల్లలకి చెప్తూ ఉంటాను, ఎందుకంటే జ్వరం రావడం అంటే, ఒళ్ళు హీట్ ఎక్కడం అంటే అది దేవుడిచ్చిన భాగ్యం, దేవుడిచ్చిన ఒక ప్రక్రియ. శరీరానికి హీట్ ఎక్కుతుంది అంటే లోపలికి ఒక చిన్న నలకల కన్నా చిన్నవి వైరస్ లోనికి ప్రవేశించింది. ఎలాగానో ముక్కు ద్వారానే, నోటి ద్వారానే ప్రవేశించిన వైరస్ని బాడీ ఏం చేయాలండి? చంపాలి. కాబట్టి కాస్త పొయ్యి మీద ఎట్టి వేడి చేస్తే నీళ్ళలో ఉన్న వైరస్ చనిపోయినట్టుగా మన బాడీని కాస్త హీట్ చేస్తుంది. హీట్ చేస్తే ఏమవుతుంది? ఆ హీట్కే చచ్చిపోయేంత అల్పమైన వైరస్ లోనికి వెళ్ళింది. అర్థమవుతుందని ఆ హీట్ని మనం ఏం చేస్తాం? ఒక పారాసెటమాల్, డోలా 650 వేసి చల్లారి చేస్తాం. శరీరానికి దేవుడిచ్చిన న్యాచురల్ పవర్ ఏంటి? కాస్త వేడి నీళ్ళని వేడి చేస్తే క్రిములు చచ్చిపోయేటట్టు కాస్త వేడి చేయడానికి ట్రై చేస్తే నో వెంటనే చల్లబరిచేస్తాం, తడిగుడ్డేటు తుడిసేస్తాం. ఇప్పుడు చాలామంది డాక్టర్లు చెప్తున్నారు, ఇప్పుడు ఇంతవరకు ఎవ్వరూ రివీల్ చేయలేదు. ఇప్పుడు
జ్వరం వస్తే కంగారు పడద్దు, కంగారు పడి ట్యాబ్లెట్ వేయద్దు, కంగారు పడి ట్యాబ్లెట్ వేసి తడుగుడెట్టు తుడిసేయద్దు. కాస్త ఒక్కరోజు అలా ఉండండి, ఏం కాదు, ఒక్కరోజు ఉండండి, వెంటనే ఏమి కూడా ఆ ప్రాబ్లం రాదు. ఒక్కరోజు తర్వాత రెండో రోజుకి కూడా అది హీట్ ఇంకా పెరుగుతూ ఉంటే అప్పుడు మీరు వెళ్ళండి. కానీ కంగారు పడి ప్రతి చిన్న హీట్ ఎక్కిన వెంటనే ట్యాబ్లెట్ వేసేసి మన బాడీ న్యాచురల్గా చేసే పనిని డిస్టర్బ్ చేసి మన బాడీ చేతులెత్తి గొరకపెట్టి పడుకునేటట్టుగా చేసేసింది మనమే. ఈ విషయాలను తెలిసినట్టు మనకి స్ట్రెంత్ పెరుగుతుంది. జలుబుకి, జ్వరానికి చిన్న హీట్ ఎక్కిన మనం కంగారు పడి ట్యాబ్లెట్ వేయకూడదు అనే స్ట్రెంత్ పెరుగుతుంది. ఏం చేస్తారంటే ఈ ఆశీర్వాదం ఏం చేస్తుంది, ఆ డోర్ మనల్ని ఏం చేస్తుంది, బలపరుస్తుంది. అది ఆరోగ్యపరమైన విషయాన్ని కూడా మనకి గొప్ప చేస్తుంది. ఊరుకునే మనం భయపడిపోయే వాళ్ళమా, ఇంకా భయపడము. ఊరుకునే హాస్పిటల్కి వెళ్ళిపోయాము చిన్న చిన్న వాటికి, మరి ఇంకా భయపడము. బాడీ తాలూకు న్యాచురల్ మనం తెలుసుకుంటే మనం భయపడము. ఇదంతా కూడా దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదము. ఈ నాలెడ్జ్, ఈ యొక్క గెయినింగ్ అంతా కూడా దేవుడిచ్చి మనకి ఆశీర్వాదమే. ఈ ఆశీర్వాదం ఎలా వస్తుంది అంటే ఒక కీ మనము సంపాదించాలి. ఆ కీ ఏంటి, ఉపవాసంతో ఒక కీ మనం సంపాదిస్తాము. ఆ కీతో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన బ్లెస్సింగ్ని ఓపెన్ చేయగలుగుతారు. ఒక్కొక్కరికి ఆరోగ్యం లేదా వారికి పూర్తి సంపూర్ణమైన ఆరోగ్యం వస్తుంది. ఒక్కొక్కరికి కాస్త ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయా, వారికి పూర్తిగా ఆ సమస్యలు తీర్చబడతాయి. నిజమైన స్వచ్ఛమైన ఉపవాసం ద్వారా మీరు ఆ యొక్క కీని సంపాదించగలుగుతారు. మనుషులు మనం అందరూ ఈరోజు ఫుడ్ తినేసి మాత్రం బతుకుతున్నాం కాదు కదా. దేవుడి నోటి నుంచి వచ్చే ప్రతి మాట ద్వారా కూడా మనము బ్రతుకుతూ ఉంటాం. ఈరోజు ఉపవాసంతో ఉన్న మనందరికీ వీక్నెస్ వచ్చేస్తుందా? నో, మనకి ఇంకా స్ట్రెంత్ పెరుగుతుంది. ఉపవాసం ద్వారా మనకి పెరిగేది స్ట్రెంత్. ఉదయం పాస్టర్ గారు చెప్పారు, ఉపవాసం ద్వారా మనకి ఏమొస్తుంది, ఇంకా బలం వస్తుంది, ఇంకా శక్తి వస్తుంది. కాస్త రిలాక్స్ అవుతాయి బాడీలో పార్ట్స్ అని. ఆ వర్క్ చేయడానికి కాస్త మనం ఏం చేస్తాం, కొద్దిగా గ్యాప్ ఇచ్చాం. లేకపోతే రోజు పిండి మరి ఆడించినట్టు రోజు మనం వెళ్తాం కదా, ఏంటి గోధుమలు సోళ్ళు ఆడించి మన 24 గంటలు తిరుగుతూనే ఉంటుంది. మనం కూడా అలాగే చేస్తున్నాం. ఒక్క 5 నిమిషాలు ఆపితే అమ్మయ్య అనుకుంటే అంటే మిషన్ లోపల ఉన్నాయని చాలా పనులు చేస్తూ ఉంటాయి, చాలా రసాయనాలు రిలీజ్ చేస్తూ ఉంటాయి. కాస్త గ్యాప్ ఇచ్చామనుకో రిలాక్స్ అవుతుంది. మనం అర్థం చేసుకోవాలి, రాత్రి అంతా పడుకుంటాం, అవి రాత్రి అంతా పని చేస్తాయి, వాటికి మాత్రం రెస్ట్ ఇవ్వం. ఉపవాసం ద్వారా శరీరం కూడా ఏం చేస్తుంది, మెరుగుపడుతుంది. శరీరం ఒకటే కాదు, మనస్సు, మైండ్ కూడా షార్ప్ అవుతుంది. యేసుక్రీస్తు వారు 40 days ఏం చేస్తారండి, ఉపవాసం ఉన్నారు. మోషే గారు 10 ఆజ్ఞలు తీసుకోవడానికి ఉపవాసం ఉన్న తర్వాతే 10 ఆజ్ఞలు తీసుకున్నారు. దానియేలు గారు ఉపవాసం ఉన్నారు. ఇలా భక్తులు ఎందుకు ఉపవాసం ఉన్నారంటే ఉపవాసం తర్వాత వారికి ఒక ధన్యత వచ్చింది, ఒక బ్లెస్సింగ్ వచ్చింది, ఒక పవర్ వచ్చింది, ఒక స్ట్రెంగ్త్ వచ్చింది, ఒక వాల్యూ వచ్చింది, ఒక అభివృద్ధిలోకి ప్రతి ఒక్క భక్తుడు వెళ్తున్నాడు. మనం కూడా దేవుడు భక్తులము. దేవుడు, నేను అదే అనుకుంటాను, దావీదు గారు బ్రతుకుతున్న రోజుల్లో, దావీదు గారు ఉన్న కాలంలో, ఆ రోజుల్లోని దగ్గరగా ఒక ఇప్పుడైతే 800 కోట్ల మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి ఇప్పుడు భూమి మీద లైవ్లో ఉన్న 800 కోట్లు యాజ్ పర్ రూల్ ప్రకారంగా, గవర్నమెంట్ రూల్. అప్పుడు ఎంతమంది ఉండేవారు దావీదు గారి కాలంలో? ఒక 100 కోట్లు అనుకోండి, ఉజ్జాయింపు 100 కోట్లలో దావీదు గారు ఎలాగైతే ప్రత్యేకమైన వ్యక్తితో దేవుడి దృష్టిలో ఈ 800 కోట్లలో కూడా సేమ్ అదే దృష్టితో చూస్తారు దేవుడు. ఆ కాలంలో ఒకలాగా చూసి ఈ కాలంలో ఒకలాగా చూసే దేవుడు కాదు. ఈ కాలంలో కూడా ఒక దావీదు లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూస్తుంటాడు. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందండి? ఒక దానియేలు లాంటి వ్యక్తి ఉంటాడని చూస్తుంటాడు, ఒక మోషే లాంటి వ్యక్తి ఉన్నాడని చూస్తుంటాడు, ఒక యాకోబు లాంటి వ్యక్తి ఉన్నాడని చూస్తుంటాడు. అందులో మనం ఉండాలి. దేవుడు అప్పుడే ప్రత్యేకంగా చూసేవాడు. ఇప్పుడు ఎవరిని పట్టించుకోవట్లేదు. 800 కోట్ల మందికి దేవుడికి సంబంధం లేదు అనుకోకూడదు. అప్పుడు దావీదు కాలంలో ఎలాగైతే ప్రత్యేకమైన స్థానాన్ని దావీదు గారు సంపాదించుకున్నారో, ఈ 800 కోట్లలో కూడా మనం కూడా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతాం. ఎప్పుడు? ఉపవాస కూడిక ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా స్ట్రెంగ్త్ పొందిన తర్వాత మనం దావీదు లాంటి వారుగా దేవుడికి కనబడతాం. ప్రతి తరంలోంచి కూడా దేవుడు కొంతమందిని చూస్తుంటాడు, కొంతమంది ఏం చేస్తాడు గమనిస్తుంటాడు, వారికి ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తుంటాడు. దావీదు గారు హృదయానుసారుడు, నా యొక్క ఫ్రెండ్ అని చెప్పి మోషే గారికి ఎలా చెప్పారు, అలా మన కోసం కూడా దేవుడు చెప్తూ ఉంటాడు. అప్పుడే రిలేషన్ పెట్టుకున్నాడు, అప్పుడే ఒక ట్యాగ్ లైన్ ఇచ్చేవాడు, అప్పుడే ఒక టైటిల్ ఇచ్చేవాడు, ఇప్పుడేం ఇవ్వట్లేదు అనుకోకూడదు. ఇప్పుడు క్రైస్తవులకి ఏ టైటిల్ లేదు, ఏ ట్యాగ్ లైన్ లేదు, ఏ నేమ్ ఇవ్వట్లేదు కాదు. మిమ్మల్ని కూడా దేవుడు ఏం చెప్తాడు తెలుసు, దూతలతో నా కుమార్తె నాకు ఇష్టురాలు అని చెప్తుంటాడు. నా కుమారుడు నాకు ఇష్టుడు, నా స్నేహం కలిగిన వాడు, ఈ వ్యక్తి కాస్త నాకు హృదయంకి
అనుకూలంగా నటిస్తున్నాడు, అనుకూలంగా బ్రతుకుతున్నాడు అని చెప్పి దేవుడు పక్కన దూతలతో చెప్తుంటాడు. అల్ప విశ్వాసులుగా ఉంటే అల్ప విశ్వాసులు అని చెప్తుంటాడు. నగ్న జీవితం అంటే నగ్న జీవితం అని చెప్తుంటాడు. మంచి జీవితం అయితే మంచి జీవితం అని చెప్తాడు. యోగులాగా ఉంటే మనకు యోగులాగా ఉన్నామని చెప్తాడు దూతలతో. ఇదిగో చూసావా, సాతానుతో చెప్తుంటాడు. యోగులు అంటే స్ట్రెంత్ కలిగిన వ్యక్తి ఈ కుమార్తె అని చెప్తుంటాడు. అందుకే మనం అలాంటి గొప్ప భాగ్యంలోకి వెళుతూ ఉండాలి. ఫాస్టింగ్ చేస్తే సెల్ఫ్ కంట్రోల్ కూడా మనకి వస్తుంది. మన యొక్క ఆలోచనలు మనం కంట్రోల్ చేసుకోవడానికి శక్తిని మనము ఫాస్టింగ్ ప్రేయర్ ద్వారా మనం సంపాదించగలుగుతాం. సెల్ఫ్ కంట్రోల్ ఈరోజు చాలా ఇంపార్టెంట్గా మనము తీసుకోవాలి. మనం ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటామో మన ప్రపంచాన్ని మనము కంట్రోల్ చేయొచ్చు. మన యొక్క ఆలోచనలు ఎప్పుడైతే మనం కంట్రోల్ చేయగలుగుతామో ప్రపంచాన్ని మనము జయించవచ్చు. మన పాదాలను ఎప్పుడైతే మన కంట్రోల్లో ఉంచుకుంటామో, మన చేతులు ఎప్పుడైతే మన కంట్రోల్లో ఉంచుకుంటామో, మన కళ్ళను ఎప్పుడైతే మన కంట్రోల్లో ఉంచుకుంటామో మనం అంతా జయించినట్టే. ప్రపంచంలో ఇంకేది లేదు, మనల్ని బించి చేసే పని ఏమీ లేదు. మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటే చాలు, మన ఆధీనంలో మనం ఉండగలిగితే చాలు, మనం చెప్పినట్టుగా మన శరీరము మన ఆలోచనలో ఉంటే చాలు. అది ఏం కలుగుతుందంటే ప్రపంచం జయించినంత శక్తిని మనకి ఇస్తుంది. అది ఫాస్టింగ్ ప్రేయర్ వల్ల మనకి ఏం కలుగుతుంది? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, సూపర్ న్యాచురల్ శక్తి మనకు వస్తూ ఉంటుంది. చివరిగా ఒక మాట చెప్పి మీకు ముగించేస్తాను. ఒక చిన్న రాయి ఉందంట. ఎంత రాయి? ఈ మాత్రం రాయి ఉంటుంది. ఒక 6 అడుగుల పొడవున ఒక రాయి ఉంటుంది. వెళ్ళిపోతూ చాలామంది రాయిని చూసుకుని వెళ్ళిపోతుంటారు. మళ్ళీ వెనక్కి తిరిగి రాయిని చూడవలసినంత అవసరమో ఎవరికి రాదు. అదొక రాయి. ఏంటది? అదొక స్టోన్, అదొక పర్వతం లాంటిది, అదొక రాయి అంతే. కానీ ఒక శిల్పి వచ్చి ఆ రాయిని చక్కగా చెక్కాడనుకో, ఒక అందమైన నెమల కింద, ఒక అందమైన ఒక శిల్పం కింద చెక్కిన తర్వాత వెళ్ళిపోతూ ఆ శిల్పాన్ని చూసి వెనక్కి తిరిగి మళ్ళీ ఏం చేస్తారు? శిల్పాన్ని మళ్ళీ చూస్తారు. చాలా అందంగా ఉంది ఈ శిల్పం అని చూస్తారు, మంచి రంగులు వేస్తే. కానీ ఆ శిల్పము ఆ రాయిలో అంతకు ముందే ఉంది. అర్థమవుతుందా? ఆ శిల్పము ఒక అందమైన ఆకృతి, ఆ స్వరూపము ఆ రాతిలో అంతకు ముందే ఉంది. కానీ ఎప్పుడు వాల్యూ వచ్చింది? ఎప్పుడు విలువ వచ్చింది? ఎప్పుడు మనుషులు తిరిగి చూస్తున్నారు? ఎప్పుడు దానికి గౌరవిస్తున్నారు? ఎప్పుడు దానికి ధర పెరుగుతుంది? ఎప్పుడు పెరుగుతుంది? రాయిగా ఉన్నప్పుడు కాదు. ఆ శిల్పము ఆల్రెడీ ఆ రాయిలో ఉన్నప్పుడు లేని యొక్క గొప్ప ధన్యత శిల్పం కింద మారిన తర్వాత వస్తుంది. అప్పుడు ఏం జరిగిందంటే ఆ శిల్పము అందులోనే ఉంది. అయితే ఆ శిల్పానికి ఏదైతే వద్దో, ఏదైతే అవసరం లేదో అది తొలగించబడినప్పుడు దాని యొక్క విలువ పెరిగింది. అది ఏదైతే తీసివేయబడినప్పుడు దాని యొక్క విలువ పెరిగింది. దాని యొక్క యోగ్యత, ఏదైతే మన జీవితంలో అక్కర్లేదో, ఏదైతే మనకి అవసరం లేదో అవన్నీ మనం తీసివేసుకున్నాం అనుకోండి, మనకి మంచి స్వరూపం వస్తుంది. ఏమొస్తుంది? మనకి ఏదైతే వద్దో, ఏదైతే మనకి అవసరం లేదో అది మన జీవితంలోంచి తొలగించబడినప్పుడు, ఆ రాతిలోంచి ఆ శిల్పానికి ఏదైతే అవసరం లేదో ఆ భాగాల్లో ఆ వ్యర్థాలను తీసివేసినప్పుడు ఎంత అందం వచ్చిందో మన జీవితంలో. ఏదైతే అవసరం లేని విషయం ఉంటుందో, ఇంపార్టెంట్ లేని విషయం ఉంటుందో, మనకి నష్టం చేసి మన యొక్క స్వరూపాన్ని దాచిపెట్టి, మన గౌరవాన్ని, మన విలువని దాచిపెట్టే విషయం ఉంటుందో అది విడిచిపెట్టినప్పుడు, అది తీసివేయబడినప్పుడు నీ జీవితానికి ఏమొస్తుంది? యోగ్యత వస్తుంది, గౌరవం వస్తుంది, అధికారం వస్తుంది, పవర్ వస్తుంది. ఇదంతా ఎలా జరుగుతుందంటే ఉపవాసం ద్వారా నీవు స్ట్రెంత్ పెంపొందించుకుంటావు. దాని ద్వారా నీకు నువ్వే మార్పు చెందుతావు. దాని ద్వారా నువ్వేం చేయబడతావు అంటే నీకు ఏదైతే రిక్వైర్మెంట్ లేదో ఆ యొక్క వ్యర్థాలన్నీ కూడా తీసివేసుకుని ఒక మంచి రాయిలోంచి శిల్పం ఎలాగైతే బయటకు వస్తుందో, ఆ శిల్పానికి చుట్టూ ఉన్న వ్యర్థాలు ఎలాగైతే తీసివేయబడినప్పుడు మాత్రమే దానికి విలువ వస్తుందో, అటువంటి విలువ రావాలంటే మన జీవితంలో ఏం చేయాలండి? ఏదైతే మనకు అవసరం లేని ఎన్నో ఉంటాయి మన జీవితంలో. ప్రతి ఒక్క మనిషి జీవితంలోనే ఆ వ్యక్తికి నష్టం చేసేవి ఎన్నో ఉంటాయి, ఆ వ్యక్తికి అందం తీసివేసే ఎన్నో ఉంటాయి. ఆధ్యాత్మికంగా కొన్ని, శరీరంగా కూడా కొన్ని విషయాలు అవి తీసివేస్తే చాలా అందంగా కనబడతారు, అవి తీసివేస్తే చాలా అద్భుతంగా కనబడతారు. ఆ వ్యసనం వదిలేస్తే యోగ్యత పెరుగుతుంది. ఆ యొక్క చిన్న విషయం వీక్నెస్ వదిలేస్తే గౌరవం పెరుగుతుంది, ఆర్థికపరమైన ఆరోగ్యం వస్తుంది, అన్ని ఆరోగ్యాలు వస్తాయి. ఏదైతే వ్యర్థాలను తీసివేస్తామో మన జీవితంలో ఉపవాసం అనేది ఆ వ్యర్థాలను తీసివేయడానికి
ఎంతగానో ఉపయోగపడే మంచి ఒక సమయం. కాబట్టి ప్రతి ఒక్క జీవితం కూడా పరిపూర్ణమైన ఒక మంచి శిల్పం కింద దేవుడికి మనుషులకి అందరికీ కూడా ఎంతో బాగుంది, చాలా యోగ్యంగా ఉంది, చాలా అందంగా ఉంది అనిపించుకోవాలంటే ఏం చేయాలంటే మనకి నచ్చలేనివి, దేవుడికి నచ్చలేనివన్నీ కూడా చెక్కి 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 తీసివేస్తే మన జీవితాలకి ఎంతో విలువగా ఉంటాయి, ఎంతో యోగ్యంగా ఉంటాయి. అటువంటి గొప్ప జీవితం మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వచ్చేలాగా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. రేపు షార్ప్గా మీరు అందరూ కూడా 10 గంటలకు వచ్చేసినట్లయితే మన సెకండ్ సెక్షన్లో మొదటి భాగంలో మనం పాల్గొందాం. అదేవిధంగా రేపు ఈవినింగ్ కూడా మనకి ప్రార్థనలు ఉంటాయి. ఆదివారం మధ్యాహ్నం వరకు ప్రార్థనలు ఉంటాయి. మధ్యాహ్నం నుంచి మనం సెలవు తీసుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అమ్మగారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. సకలాస్తులకు కారణమైన మా ప్రియ పరలోక తండ్రి, సత్యదేవ మీకు వందనాలు స్తోత్రాలు, సృష్టికర్త సర్వోన్నతమైన మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన